ఏపీ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి కసరత్తును మొదలుపెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మీద ముందుకు వెళ్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణం చేస్తుంది. ఈ పథకం యొక్క అనార్హతలను గుర్తించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం సర్వే చేయాలని నిర్ణయించింది. ఏపీలోని ఇల్లు లేని పేదలు 12 లక్షల నుంచి 13 లక్షల వరకు ఉండొచ్చు ప్రభుత్వం అంచనా వేసింది. అర్బన్ మరియు పీఎం ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. పథకానికి 60:40 నిష్పత్తిలో అమలు చేయాలని డిజైన్ చేసింది. గతంలో ఇల్లు మంజూరైన వారు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు, ప్రభుత్వం పరంగా లబ్ధి పొందుతున్నవారు పథకానికి అనర్హులుగా భావించారు. గతంలో ఈ పథకం కింద 1,80,000 మాత్రమే రుణం వచ్చేది. ఇప్పుడు 4 లక్షల వరకు పెంచింది. అదేవిధంగా పట్టణాల్లో ఉండే వారికి 2 సెంట్ల భూమి, గ్రామాల్లో ఉండే వారికి 3 సెంట్ల భూమి ఇస్తారని తెలియజేశారు. ఇంటి నిర్మాణానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఉట్కో ద్వారా రుణాలు పొందడానికి నిర్ణయించారు. వీటిపై త్వరలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మరియు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.